నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. క్యాబేజీతో ఒక మంచి స్నాక్ చేయాలంటే ఇలా అప్పాలు చేసి పెట్టండి. చాలా రుచిగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇలా మనం వీటిని సాయంత్రం పూట స్నాక్స్ లోకి చేసుకున్నా లేదా మధ్యాహ్నం భోజనంలోకి నంచుకుంటూ తినడానికైనా చేసుకోవచ్చు. క్రిస్పీగా మంచి రుచిగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేశారంటే క్యాబేజీతో ఇంత టేస్టీగా చేసుకోవచ్చా అని మీకే అనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే ఈ రుచికరమైన క్యాబేజీ అప్పాల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి సన్నగా తరిగిన క్యాబేజీని కప్పు కొలతతో ఇక్కడ నేను నిండుగా 2 కప్పుల వరకు క్యాబేజీని తీసుకుంటున్నాను. మనం ఈ క్యాబేజీని తరిగేటప్పుడు మరీ పెద్దగా కాకుండా ఇలా సన్నగా తరిగి తీసుకున్నామంటే అప్పాలు మంచి రుచిగానే కాదు, చూడటానికి కూడా చాలా బాగుంటాయి. రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపుని తీసుకుని ఒకసారి అంతా కలిసేలా కలపండి. ఇలా కలిపి పెట్టడం వలన క్యాబేజీ నుండి నీరు అనేది ఊరుతుంది. కాబట్టి ముందుగా ఇలా క్యాబేజీలో ఉప్పు పసుపు వేసి కలిపి రెడీగా పక్కనుంచండి. ఈలోగా మరో పక్కన చిన్న మిక్సీ గిన్నెలోకి ఒక 2 పచ్చిమిరపకాయల్ని అలాగే మంచి టేస్ట్ అండ్ కలర్ కోసం మరో 2 ఎండుమిరపకాయల్ని తీసుకోండి. మీరు కావాలంటే ఎండుమిరపకాయలకు బదులుగా ఒక 1/2 టీ స్పూన్ కారమైనా తీసుకోవచ్చు. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్రను, 1 ఇంచ్ అల్లం ముక్కని, 7-8 పొట్టు చేసిన వెల్లుల్లిపాయల్ని తీసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. చూడండి, ఇలా బరకగా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేయడం వలన ఇందులోని ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి. ఇందులోనే తరిగిన కొత్తిమీరాకును ఒక పిడికెడంతా తీసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కరివేపాకుని కూడా తీసుకోండి. ఇందులోనే బైండింగ్ కోసం 1/2 కప్పు నుండి 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఇలా తీసుకున్నాక ఒకసారి మళ్ళీ కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టామంటే క్యాబేజీ నుండి నీరు అనేది ఊరుతుంది. కాబట్టి ఇలా కలిపాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత ఈ పిండిని తీసుకుని కొంచెం గట్టిగా పిసుకుతూ కలిపామంటే క్యాబేజీ నుండి నీరు అనేది ఊరి ఇదంతా ఒక పిండి ముద్దలా వస్తుంది. అలాగే ఇక్కడ నేను ఈ అప్పాలను బియ్యం పిండితో చేస్తున్నాను కదా, మీరు ఇంకొంచెం హెల్దీగా చేయాలనుకుంటే బియ్యం పిండికి బదులుగా జొన్న పిండితో కానీ లేదా సగం బియ్యం పిండి సగం రాగి పిండితో అయినా చేసుకోవచ్చు. చూడండి, మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపేసరికి కొంచెం ముద్ద కట్టేలా వస్తుంది కదా. మీరు ఇలా ఎంత కలిపినా ముద్దలా రాకపోతే 1-2 టీ స్పూన్ల నీళ్లను చల్లి బాగా కలపండి. అలాగే మనం ఈ పిండిని కలిపేటప్పుడు మరొక విషయం గుర్తుంచుకోండి. మనకు పిండి కొంచెం పల్చగా ఉందనుకోండి ఆయిల్ లాగేస్తుంది. కాబట్టి పిండి మనకు సెమీ సాఫ్ట్ గా ఉండాలి. ఇలా కలిపి తీసుకుంటేనే ఆయిల్ లాగకుండా అప్పాలు మంచి కరకరలాడుతూ చేసుకోవచ్చు. అలాగే మనం తీసుకున్న పిండి అనేది బైండింగ్ లా సరిగ్గా సరిపోకపోతే పై నుండి కొంచెం పిండిని వేసి సరి చేసుకోండి. కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇలా ముద్ద కట్టేలా రావాలి. ఇలా వచ్చిందంటే కరెక్ట్ గా వచ్చినట్లు. సో ఇలా తయారు చేసిన ఈ పిండిని మనం సింపుల్ గా పకోడీ ఫ్రై చేసినట్టు ఫ్రై చేసైనా తీసుకోవచ్చు, లేదా ఇలా తీసుకొని కొంచెం నొక్కి చిన్న చిన్న బైట్స్ లా అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే పల్చగా అప్పల్లా చేస్తున్నాను. పిల్లలు బాగా ఇష్టపడతారు ఇలా చేస్తే. ముందుగా అప్పల్లా చేయడానికి కాటన్ క్లాత్ ని కొంచెం తడి చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసిన పిండిని నిమ్మకాయ సైజ్ అంతా ఇలా తీసుకొని తడి క్లాత్ పైకి తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ కొంచెం పల్చగా రౌండ్గా చేయండి. ఇలా మనం ఒక వాయికి సరిపడాన్ని చేసుకుంటే ఒక వాయి ఫ్రై అయ్యేసరికి మరొక వాయికి సరిపడాన్ని చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇదే క్లాత్ పైన ఇలాగే 4 ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఈ అప్పాలు మంచిగా ఫ్రై అవ్వడానికి మధ్యలో ఇలా హోల్ చేసి పెట్టండి. దీంతో ఇవి తొందరగా ఫ్రై అవుతాయి, అలాగే చక్కగా ఫ్రై అవుతాయి. సో ఇలా చేసిన ఈ అప్పాలని ఫ్రై చేయడానికి కొంచెం ఫ్లాట్ గా ఉండే ఇలా ప్యాన్ ని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని తీసుకోండి. వీటికి ఆయిల్ పెద్దగా పట్టదు కాబట్టి ఇక్కడ నేను కొంచెం తక్కువగానే తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకున్న ఆయిల్ చక్కగా వేడయ్యాక మనం చేసిన అప్పాలను ఇలా తీసుకుంటూ వేడి వేడి ఆయిల్లోకి తీసుకోండి. ప్యాన్లో 3 సరిపోయాయి. ఇలా సరిపడాన్ని అప్పాలని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. వీటిని మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే ఆయిల్ అనేది లాగేస్తుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. అలాగే వెంటనే టర్న్ చేయకుండా ఇవి కాస్త ఫ్రై అయ్యి గట్టిపడ్డాక మరో పక్కకి టర్న్ చేసి ఫ్రై చేయండి. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా 2 పక్కల బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే సెకండ్ బ్యాచ్ని కూడా తీసుకొని
ఫ్రై చేసి తీసుకోవడమే. అంతే, టేస్టీగా వేడి వేడి క్యాబేజీ అప్పాలు తయారైపోయాయి. వీటిని మనం వేడి వేడిగా తిన్నా, చల్లారిన తర్వాత తిన్నా మంచి రుచిగా అనిపిస్తాయి. అలాగే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. 1-2 డేస్ మాత్రమే ఉంటాయి. సో సింపుల్ వేలో చేసుకునే ఈ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కామెంట్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.